ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న మందా రాజశేఖర్ మంగళవారం మధ్యాహ్నం విధులు నిర్వహిస్తూ తన ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నాడని జమ్మూ కాశ్మీర్ నుండి ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామానికి చెందిన మందా శివయ్య కూలి పనిచేస్తూ కొడుకులను చదివించి గత 18 నెలల క్రితం తన పెద్ద కొడుకైన మందా రాజశేఖర్ ఆర్మీకి సెలెక్ట్ కావడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు భవిష్యత్తులో నన్ను బాగా చూసుకుంటానని చెప్పి ఆర్మీలో చేరి 9 నెలలు శిక్షణ పూర్తి చేసుకుని గత 8 నెలల నుండి జమ్మూ కాశ్మీర్లోని పుప్పువాడ జిల్లా కేంద్రానికి 17 కిలోమీటర్లలో ఎల్ఓసీలో విధులు నిర్వహిస్తూ ఉండగా మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసి తన తోటి ఉద్యోగికి విరామం కల్పించి ఆ సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని అధికారులు సమాచారం అందించారు. కటిక దరిద్రం అనుభవిస్తున్న మాకు చేతికందిన కొడుకు ఇలా మరణించడంతో మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మాకు అందిన సమాచారం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం విధులు నిర్వహిస్తున్న మందా రాజశేఖర్ తన ఆయుధంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని జమ్మూ కాశ్మీర్ అధికారులు తెలిపారని ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆర్మీ అధికారులు తెలిపారని ఖానాపూర్ సీఐ నరేష్ కుమార్ వివరించారు. పేద కుటుంబం మాది పెంకుటిల్లు. మా అన్ననే మాకు జీవనాధారం. మేము కైకిలు పోయి చదువుకున్నాం. మా అయ్యకి ఇప్పుడు రెక్కలాడట్లేదు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. మాకేం చేసినా మీ గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం కావాలని కోరుకుంటున్నాం. ఆర్మీ బంధువు ఫోన్ చేసి మాకు ఇలా కాల్పులు జరిగాయి, మీ అన్న చనిపోయాడని చెప్పారు. దయచేసి మా అన్న శరీరాన్ని మాకు అందించాలని కోరుతున్నాం. పెడతారేమో అని చూసుకుంటూ ఎరితే చనిపోతే మాకు తలడిత్తురు. ఇద్దరు తండ్రి తమ్ముడు, మేము కుటుంబం అంతా తలడిచ్చిన దానికైనా కానీ ఆ శవం అన్న కొద్దిగా జల్దీ పంపిస్తే కళ్ళతో చూసుకుందాము అని. జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక కల్లర్ గారు, అదేవిధంగా తెలుగు ఆర్మీ పర్సనల్ శ్రీనివాస్ గారు నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు మన సూర్జాపూర్కు సంబంధించిన మందా శేఖర్, ఇతడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ కుప్వాడ జిల్లాకు సరిహద్దులు 17 కిలోమీటర్ల దూరంలో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర డ్యూటీ చేస్తున్నాడు. అక్కడ చాలా ప్రతికూలమైన వాతావరణం ఉంది. అంత మంచు, తర్వాత ఫోన్ కనెక్టివిటీ కూడా లేదు. సో ఈయన నిన్న మధ్యాహ్నం 12:45 భోజనం చేసి వచ్చి డ్యూటీలో ఎక్కాడు. ఈలోగా ఇంకొక జవాను భోజనానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన పర్సనల్ ఆయుధంతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం నాకు ఈరోజు అక్కడ నుంచి ఫోన్ ద్వారా తెలియజేస్తే వాళ్ళ బంధువులకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి అక్కడ నుంచి డెడ్ బాడీని కుప్వాడ జిల్లా హెడ్ క్వార్టర్కు తీసుకొచ్చారు. ఈరోజు అక్కడ పంచనామా ఇన్వెస్టిగేషన్ అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసి పేపర్ వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి శ్రీనగర్ హెడ్ క్వార్టర్కి బాడీని తరలించి అక్కడి నుంచి రేపు సాయంత్రానికి మన శంషాబాద్కి బై ఎయిర్ బాడీని పంపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ పిల్లాడు చాలా పేదవాడు. తండ్రి పేరు శివయ్య. 17 సంవత్సరాలే. మొన్ననే డ్యూటీలో 3 నెలలు మాత్రమే ట్రైనింగ్ తర్వాత డ్యూటీ చేశాడు. మరి ఆయన చనిపోవడము చాలా బాధాకరం. మరి ఆర్మీ అధికారులు అన్ని రకాలుగా వారికి బెనిఫిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలియజేశారు. మరి ఇక్కడ రేపు డెడ్ బాడీ వచ్చిన తర్వాత మేము కూడా అందరం దహన